నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను కోర్టుకు హాజరు కాను, నన్ను వ్యక్తిగత విచారణకు మినహాయించాలి, కావాలంటే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడతానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా ఆ మెమోని ఉపసంహరించుకుని నవంబర్ 21న విచారణకు హాజరవుతానని ఏ విధంగా చూడాలి? అంటే ఈ వారం రోజుల్లో ఏదో కుట్ర కోణానికి తెరలేపుతున్నారు అని అయితే పలువురు విశ్లేషణ చేస్తున్నారు. అసలు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. కూటమి ప్రభుత్వం ఓ పక్క నవంబర్ 14, 15 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా సిఐఏ సదస్సు నిర్వహిస్తుంది సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను నవంబర్ 14న కాదు నవంబర్ 21న అంటే నాకు ఒక వారం రోజులు గడువు కావాలని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారంటున్నారు. అంటే ఒక భారీ కుట్రకు తెరలేపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరగబోతుందంటారు? అంటే ఈ సిఐఏ సదస్సు మీద ప్రభావితం జరిగే విధంగానే కుట్రకు తెరలేపుతున్నారా? అసలు రాష్ట్రంలో ఏం జరగనుందంటారు? ఇప్పుడు జనాల్లో అనుమానాలు రావడంలో ఆశ్చర్యం లేదండి. ఎందుకంటే వాళ్ళంతా బతుకంతా కుట్రే కాబట్టి ఇటువంటి వాళ్ళు రేపు రాష్ట్రానికి మేలు జరగబోయేది ఒక మంచి కార్యక్రమం జరుగుతుందంటే అసురగణానికి ఒక రకమైన మెల్లగా తలపోటు వస్తుంది అన్నమాట. వాళ్ళు తట్టుకోలేరు. ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. విజిలెన్స్, సిఐడి, ఇంటెలిజెన్స్ వాళ్ళంతా కూడా చాలా డాగ కళ్ళు వేసి చూడాలి వీళ్ళ కదలికలన్నీ కూడా. అంతేకాకుండా ఇక్కడ కీళ్ళ నొప్పులు ఉన్నాయి, మలబద్ధకం ఉంది, మూలశంక ఉంది, నేను రాలేనండి అంటానికి అతనేమి పెళ్ళికి పిలవలేదు. ఇప్పుడు సపోజ్ ఏదైనా పెళ్ళికి ఏదైనా ఫంక్షన్కి పిలిచారనుకో, అబ్బాయి నేను రాలేనయ్యా, కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇక్కడి నుంచి వాట్సాప్లో పెడతాను, ఇక్కడి నుంచి లేకపోతే వీడియోలో చెప్తాను ఆశీర్వాదం అన్నట్టుగా అతనేం పెళ్ళికేం పిలవలేదు కదా. అతను దోచుకు తిన్న డబ్బుకి దాదాపు 12.5 ఏళ్ల నుంచి అతను బెయిల్ మీద తిరుగుతున్నాడు. దానికి సంబంధించి ఇంటా బయట దేశంలో చాలామంది, రాష్ట్ర ప్రజానీకం చాలామంది, అందులో అతని వ్యతిరేకులు అని కాంట్రించి ఉమ్మేస్తున్నారు. ఎవరిని? వ్యవస్థలను ఇతనేమంటలేదు. సిబిఐని కానీ, ఈడీని కానీ, ఇంకో రకంగా చెప్పడం న్యాయ వ్యవస్థ మీద కూడా అందరికీ బాధగా ఉంది, అనుమానంగా ఉంది. వాళ్ళ మీద గౌరవం కూడా తగ్గిపోతుంది. ఎందుకు ఇటువంటి వాడిని మీరు ఎలా వదిలేసి చూస్తున్నారు? మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నారు. గట్టి అడుగుతానికేమో కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని బెదిరిస్తున్నారు కాబట్టి, కానీ లేదంటే మామూలుగా ఉండపోను వాళ్ళకి. అటువంటి కండిషన్లు, నిబంధనలు, కఠిన చట్టాలు, లేకపోతే మళ్ళీ ఆ కఠిన చట్టాలు వైసీపీ వాళ్ళని ఏమనో, వాళ్ళు పచ్చిబూతులు తిట్టిన ఏమనరు, వాళ్ళని ఏమనలేరు. అనరని కాదు, బాధ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైనా 14వ తారీఖు రమ్మని చెప్పారు, 14 కాదు 21 వస్తానంటున్నాడు. 14ని రాలేకపోవటానికి చెప్పిన కారణాలు 21ని అప్లై అవ్వా. నువ్వు 14ని నేను రాలేను, కావాలంటే మీకు వీడియో ఒక ఆప్షన్ ఇచ్చాడు, వాళ్ళకి ఒక వరం ఇచ్చాడు, కావాలంటే వీడియోలో చేసుకోండి అని. అది 21కి అప్లై అవుతాయి కదా. మరి అటువంటిప్పుడు 14 కాదు 21కి ఒప్పుకున్న వాళ్ళు రాక తప్పదని అన్నవాళ్ళు నువ్వు 14కి రావా 21 దాకా ఎందుకని చెప్పి అనాలి కదా. పర్మిషన్ ఇవ్వకూడదండి. నాకు పూర్తి అభ్యంతరకరం. అసలు 21న వెళ్ళడానికి 14న వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే ఏమీ లేదు, అతను ఏదో రకంగా ఇలాగే జరుపుదామని చూస్తున్నాడు. 14నైనా సరే అతనికి సమయం సరిపోలేదేమో. ఇప్పుడు ఒకవేళ ఆర్డర్ మనకు అవకాశం ఇస్తారని అనుకుని ఉండొచ్చు గత అనుభవాల దృష్ట్యా. అతను ఏమడితే కాదన్నారు కాబట్టి ఇది కూడా అలాగే ఊ కొడతారేమో అనుకున్నాడు. కుదరలేదు. సిబిఐ నుంచి అనూహ్యంగా వీళ్ళకి డెనై చేశారు. వాళ్ళు కూడా అప్పీల్కి వెళ్ళారు, వాళ్ళు కూడా పిటిషన్ వేశారు కుదరదని. అతను ఏం చేస్తాడంటే, నాకు భద్రతా దృష్ట్యా ఇబ్బంది ఉంది, ఖర్చు ఎక్కువైపోద్ది, అది ఇది అని చెప్పాడు కదా. ఇది జరిగేది హైదరాబాదులో, ఇది విచారణకు హాజరవ్వాల్సింది హైదరాబాదు కాబట్టి అక్కడ విపరీతమైన జన సమీకరణ చేస్తాడు టీఆర్ఎస్ వాళ్ళు సహకారంతో. జన సమీకరణ చేసి చాలా తర్వాత, దాదాపు 8 ఏళ్ళ తర్వాత కోర్టుకు వస్తున్నాడు కాబట్టి ఈ సుందర దివ్య స్వరూపాన్ని చూడటానికి వచ్చేసరి జనం
ఆర్తితోటి అల్లాడిపోతున్నారో అని చెప్పేసి జనం అందరూ జగనన్న నువ్వే సీఎం అని అర్పించుకోవడానికి గట్టిగా మోపు చేస్తారు. ఎందుకంటే అతను జైల్లోంచి బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కదా, అన్ని జిల్లాల నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం నుంచి జనాలు మోపు చేశారు. ముందే డబ్బులు ఇచ్చుకుని ఖర్చు పెడతారు, ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తారు, ఫుడ్ అకామిడేషన్ ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తే గ్యారంటీగా వస్తారు. అతను అభిమానులు అనుకున్నప్పుడు కూడా ఇవన్నీ అరేంజ్ చేసినట్టు వాళ్ళు కూడా బయలుదేరుతారు, విపరీతంగా మోపు చేస్తారు. అది చూపించి మళ్ళీ ఈసారి ఇతను రావటం వల్ల ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి, ట్రాఫిక్ వాహనాల శ్రేణికి ఇబ్బందులు ఉన్నాయి, ఇలాంటివన్నీ చూపించి ఇంటికాడి నుంచే మాట్లాడండి మీరు అంటారన్నమాట. ఇది దానికోసం ప్లానింగ్. అది 14 కూడా చేయొచ్చు కదా అతను అని అంటాడు ఎవడో కూడా. అంటే 14 చేయడానికి అతనికి సమయం సరిపోలేదు, పైగా ఇంకో ఆలోచన ఏంటంటే ఛాన్స్ ఇస్తారేమో అనుకున్నాడు ఇంటికాడి నుంచి. సార్ ఇక్కడ ఇంకో అంశం సార్, అదే నవంబర్ 14న సిఐఏ సదస్సు జరగబోతుంది అంటే దానికి ఏదైనా కుట్రలు చేస్తున్నారా? అందుకే ఇతను ఎలాగెళ్ళినా కుట్రలే, వాళ్ళ జాతకం ఉండాల్సిందే. దీనికి కౌంటర్ ఏం చేయాలంటే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మద్యం ముడుపుల కేసు కానీ, కల్తీ మద్యం కేసు కానీ, బాబాయ్ మర్డర్ కేసులో ఇంకా అతని దాకా రాలేదనుకోండి, మిగతా వాటిల్లో ఇతని మీద అభియోగాలు ఉన్న దాంట్లో అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి, అరెస్ట్ చేయాలి. అప్పుడు ఏమవుద్దంటే అతను అరెస్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా బెయిల్ రద్దయిపోద్ది. అక్కడి నుంచి అతను అనుకున్నట్టుగా అతని కోరిక తీరద్ది, వీడియోలో మాట్లాడచ్చు కావాలంటే, లేదా పీటీ వారెంట్ వేసి తీసుకెళ్ళి హాజరుపరుస్తారు. అది చెయ్యాలి. ఇతను ఎలాంటి ఎత్తేస్తే దాన్ని ఎత్తుకు పై ఎత్తు అంటారు. ఆ పని ప్రభుత్వం చేయాలి. ఏం చేస్తుందో చూద్దాం. ఏమండి, ప్రభుత్వం చేయాలి ఆ పని. సార్ ఇక్కడ ఇంకోటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టుగా మెమో దాఖలు చేసినప్పుడు నాకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతా బలగాల్ని ఏర్పరచాలి, ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది అని చెప్పి ఆయన పిటిషన్ వేశారు సార్. ఇప్పుడు ఉపసంహరించుకున్నప్పటికీ అంటే మీరు చెప్పిన విధంగా హైదరాబాద్లో కోర్టు ఉంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం. అంటే తెలంగాణ గురించి ఫోకస్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు పెట్టలేదు? మరి పర్యటనలకి పరామర్శలకి ఆయనకి ఎందుకు భద్రతను అడిగారు? కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా భద్రతా విషయంలో వైఫల్యం చెందుతుందని ఎందుకు చెప్పారు? మరి ఎందుకు ఆలోచించారు? అవును, అది పాయింటే. ఎలాగంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రౌడీ షీటర్లో చైన్ స్నాచర్స్ గోండాలో వాళ్ళ పరామర్శకి బయలుదేరి వస్తాడు. ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది కదా ఇతని పర్యటనలో, జైల్లోకి వెళ్తాడు, పరామర్శ చేస్తాడు. లేకపోతే మోకాళ్ళపైకి ఫ్యాంట్ మడతెట్టుకుని దొంగలు పడ్డ 6 నెలలకే తుఫాను బాధితుల దగ్గరికి వెళ్తాడు. ఎన్నాటికి సమయం చిక్కినప్పుడు, తీరిక దొరికినప్పుడు కోర్టుకు వెళ్ళటానికి నీకేంటి రోగం, ఇది అడగాలి కదా వాళ్ళు. అక్కడ రానా ఇబ్బంది అభ్యంతరం నీకు ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇవన్నీ ప్రశ్నించాలి, గట్టిగా అడగాలి అతన్ని. ఎందుకంటే లేదంటే ఆడింది ఆట పాడింది పాట. ఇప్పుడు దీనివల్ల ఏమవుద్దంటే రాష్ట్రంలో చాలామందికి అసహనం వస్తుంది, వ్యవస్థల పట్ల చిన్న చూపు కలుగుతుంది. అంటే అధికారం, డబ్బు, పరపతి ఉంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారు. అధికారం లేకపోయినా పరపతి, డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అనేటువంటిది ప్రూవ్ అవుతుంది. గతంలో ఉంటే తన అధికారంలో ఉన్నాడో, పరపతి ఉంది, డబ్బు ఉంది, 3 వాడాడు. ఇప్పుడు పరపతి, అధికారం 2 ఉన్నాయి, ఓటు కోల్పోయాడు. అయినా సరే అతను అనుకున్నట్టు సాగుతుందంటే జనాలు మనం ఇతను ఇంత ఘోరంగా ఓడించి మనకు ప్రయోజనం ఏంటి, మనం ఏం సాధించాం, ఇంకా అతను బయట తిరుగుతున్నాడు కదా, అతను చాలా తప్పులు చేశాడని కదా మనం తీర్పిచ్చాం, మరి వ్యవస్థలు ఎందుకు అతని మీద తీర్పు ఇవ్వటానికి కానీ, దర్యాప్తు సంస్థలు ఎందుకు అతన్ని దోషిగా నిలబెట్టలేకపోతున్నాయి అనేటువంటి అసహనం ప్రజల్లో కలుగుతుంది. వాళ్ళకి అనుమానాలు కూడా వస్తున్నాయి వ్యవస్థల మీద, దర్యాప్తు సంస్థల మీద. ప్రజలకి వాటి మీద ప్రజల విశ్వాసం కోల్పోతే అవి వ్యవస్థలు కానీ, దర్యాప్తు సంస్థలు కానీ, ప్రజల్లో అనుమానాలు ఎక్కువైపోతే ఒక రకమైన సమతుల్యత దెబ్బతినేస్తుందండి. సమాజంలో అన్రెస్ట్ పెరిగిపోద్ది, అంటే ఒక బరిదిగింపు వచ్చేస్తుంది. అప్పుడు కంట్రోల్ చేయడం చాలా కష్టం. వాళ్ళ ప్రశ్నకు సమాజం చెప్పలేరు. ఇప్పుడు అడుగుతారు కదా, మొన్న పాత వీడియో ఒకటి తిరుగుతుంది,
2014 ఎన్నికలప్పుడు అనుకుంటా బహుశా చిరంజీవి గారు ఓటేయడానికి వెళ్తుంటే, ఆయన సెలబ్రిటీ కదా, సెంట్రల్ మినిస్టర్ చేసాడు కదా, అప్పటికి రాజ్యసభ సభ్యుడు. ఇంకా ఆయన కొంత ప్రివిలేజ్ ఉంటుంది. ఆయన క్యూలోంచి పక్కకి తీసుకెళ్ళి ఎవరో మీరు ఇలా వచ్చేసి రండి అన్నారు. మరి ఆయన ఒక్కడిని తీసుకెళ్తే వాళ్ళ మిస్సెస్ వాళ్ళ అబ్బాయిని వదిలేయకూడదు కదా, కోడలని వాళ్ళని కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. చేస్తే ఒక క్యూలో ఉన్న ఒక అతను ఓటరు, మీరు అలా ఎలా వెళ్తారు, క్యూలో నిలబడి ఓటేయాలి కదా, ఓట్లేయడానికి అందరూ సమానమే కదా అని గట్టిగా ప్రశ్నించాడు. చిరంజీవి గారు సారీ చెప్పి లైన్లో నిలబడ్డాడు. అంటే అలాగా అడుగుతారు వ్యవస్థలను కూడా, మీరు ఇదే వెసులుబాటు మిగతా నేరస్తులకి ముద్దాయిలకి అవకాశం ఇస్తారా? అలా ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళందరినీ జైల్లో పెట్టి తిండి దండగ ఎందుకు? వాళ్ళని కూడా ఇళ్ళకాడు ఉండే ఎప్పుడు వాయిదా ఉంటే అప్పుడు రమ్మనొచ్చు, లేదంటే ఆన్లైన్లో మాట్లాడవచ్చు కదా. ఇంటికి వాళ్ళందరినీ జైల్లో పెట్టి పోషించడం, వాళ్ళని జైలుకి తీసుకువచ్చి పోలీసు వాళ్ళకి ఎందుకు ఆ శిక్ష పోలీసు వాళ్ళకి. కోర్టుకు హాజరయ్యి పోలీసులు ఉంటారు కదా, ఆ ఖైదీలు తీసుకురావటం తీసుకెళ్ళటం, అది ఎక్కడైనా దారి తప్పిపోతే ఇలా తగులుకుంటుంది పేరం. కొన్నాళ్ళకి సాన్నిధ్యం పెరుగుద్ది. అన్న వేడిలు తీసేయన్నా పలావ్ తిందాం అంటాడు, తీసేస్తే అన్న టాయిలెట్కి వెళ్ళాలన్నా అంటాడు, సర్లే వెళ్ళరారా అంటారు, అక్కడి నుంచి పారిపోతే అలా పారిపోయి కొంతమంది. ఇవన్నీ అనవసరం కదా. ఇప్పుడు కేసు నమోదైంది, దాని తర్వాత ఆన్లైన్లో విచారణకు హాజరవుతారు. కోర్టు రావటం, వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయడం, అక్కడ ఏరిసిన పప్పు అవి కొనుక్కు తినటం, ఇవన్నీ వేస్ట్ కదా టైము. అవునా కదండి. ఇప్పుడు ఇతనికి ఏమైనా స్పెషల్ అండి, ఇతను మనందరికీ నల్లగా ఉన్న ఎంటుకలు అడిగి ఈ జెర్రీ ఎంటుకలు ఉన్నాయండి కాబట్టి మేము చెప్పాలి ఓపెన్గా. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అతను దొంగతనాల్లో ఆస్కార్ అవార్డు పొందాడు. అతను వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు చేయనంత దోపిడీ చేశాడు కాబట్టి పరుగుల బంధంలో బాగా పరిగెట్టినట్టు ప్రైజ్ ఇస్తారు. అవునా? కబడ్డీలో బాగా ఆడినట్టు ప్రైజ్ ఇస్తారు, క్రికెట్లో బాగా పరుగులు తీసినట్టు ప్రైజ్ ఇస్తారు కదా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అలాగే అతను మ్యాన్ ఆఫ్ ది థీఫ్స్, దొంగల మూటలో ప్రముఖుడు, దొంగతనాల్లో ఆరితేరినవాడు అని అవార్డు ఇచ్చామండి అతనికి. కాబట్టి అతను మేమేం అనం అని చెప్పాలా. అప్పుడు ఒక క్లారిటీకి వస్తారు. ఆడేమనరా మన ఆడి గురించి మాట్లాడకుండా వదిలేండి పక్క పెట్టండి అంటారు. అసలు అతను సబ్జెక్ట్ ఉండదు. అతను చట్టం ముందు అందరూ సమానులు, ఇలాంటి పనికిమాల కౌరు చెప్పకూడదు. అర్థమైందండి. ఈ రకమైన భావనకి పబ్లిక్ వచ్చిన తర్వాత షూలు గిరేస్తారో వాళ్ళ మీదకి ఎదురుగుండా మాట్లాడమన్న ఎవరో దాడి చేశాడు లాయర్ గారు. ఇలాంటియే తప్పు కదా. దేవస్థానం, న్యాయస్థానం అంటే దేవస్థానం, అదొక రకమైన పవిత్రమైన ప్రదేశం. అక్కడ ఇలాంటి వెసులుబాట్లు అయిపోయి కలుషితం అవ్వకూడదు. ఇలాంటి దొంగలను వదిలేయటం గట్రా చేస్తుంటే ఇవన్నీ ఇటీవల కాలంలో చాలా దారుణాలు ప్రజలకు అంతా విచిత్రంగా అయోమయంగా ఉన్నాయి. ఒకవేళ చట్ట ప్రకారం అవన్నీ రూల్స్ ఉన్నాయేమో తెలియదు. గాలి జనార్దన్ రెడ్డి అన్నవాడు శిక్ష పడింది అని ఎలా వదిలేస్తారనేటువంటిది అందరికీ కూడా ఆశ్చర్యంగా ఉంది. సత్యంబాబు అన్నవాడు చేయకపోయినా కానీ శిక్ష అనిపించాడు, నువ్వేం చేయలేదురా బాబు, నువ్వు వదిలేశారు. అసలు ఎవరికి అర్థం అవట్లా అది ఏం జరుగుతుంది, ఎవరు తప్పు, ఇది తప్పు ఎవరు చేస్తున్నారు, శిక్ష ఎవరు అనిపిస్తున్నాడో. ఒకటి బదులు ఒకటి శిక్ష అనుభవిస్తే ఆ శిక్ష అనుభవించిన వాడికి పరిహారం ఏంటి, డబ్బు ఇచ్చి వదిలించుకుంటారా? అప్పుడు తీర్పిచ్చిన వాళ్ళని, ఆ దర్యాప్తు చేసిన వాళ్ళని వాళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయాలి కదా అనేటువంటి ధర్మ సంకటం, ధర్మ సందేహం అందరికీ వస్తుంది. దానితోటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పోని తప్పు చేసాడు, అతనిలో పశ్చాత్తాపం పరివర్తన ఉంది, అందుకని ఏదో రిక్వెస్ట్ చేసుకుంటాడానికి అంటానికి లేదు. అతను బయట ఉంటే చాలా ప్రమాదకరంగా ఉన్నాడు. ఏకంగా ప్రజల మభ్యేటి ముఖ్యమంత్రి కూడా అయిపోయాడు. అతని బెయిల్ నిబంధనలు అన్నీ ఉల్లంఘించాడు. తన సహనిందితులందరికీ పదవులు ఇచ్చాడు. వాళ్ళందరికీ సర్వీసులోకి తీసుకున్నాడు కొంతమందిని. మళ్ళా తిరిగి యథేచ్ఛగా నన్ను 1,00,000 కోట్లు దొబ్బాడు అంటారా మీరు అని 10 లక్షల కోట్లు దొబ్బేశాడు ఈసారి. ఇప్పుడు మళ్ళీ వదిలేస్తే 20 లక్షల కోట్లు దొబ్బేస్తాడు. దీని తప్పు కారణం ఎవరో అతను అలా వదిలేసిన వాళ్ళే. ఒకసారి దొంగతనం చేసాడు అతను, నువ్వు మళ్ళీ చేయరా అని వదిలేస్తే తప్పు ఎవరిదే? అని చేత ఎవడగాడు కంటెంప్ట్లో అలాంటివన్నీ అనకుండా
జాగ్రత్తగా ధర్మం పనిచేయండి. ఎప్పుడైనా ఒకసారి 2 సార్లు ఏదో ఒక వెసులుబడితే అది వేరే. 10 ఏళ్ల తరబడి వీడిని వదిలేస్తే రోడ్డు మీద ఆ పాపం మీకు కూడా తగులుతుంది వదిలేసినోడికి. ఎందుకంటే ఆడు బయట ఉంటే ప్రజల మాన ప్రాణాలు హరించాడు, ఆరోగ్యాలు కొల్లగొట్టాడు కల్తీ మద్యం ద్వారా, రాజ్యాంగ చట్ట ఉల్లంఘన చేసి టోటల్ ఈక్విలిబ్రియం దెబ్బతీసాడు. ఆఖరి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ప్రసాదాలు కల్తీ చేయించేసాడు, ప్రతిష్ట దిగజార్చేసాడు. అంటే ఎక్కడా ఎవరిని వదిలిపెట్టలేదు. దాని పాపం అతను వదిలేసిన వాళ్ళదే. వదిలేయటం వల్ల ప్రజలు వదిలేశారు కదా అని ఎంచుకున్నారు. లేదు ఎప్పటికప్పుడు ఇతను కోర్టుకి వెళ్ళాల్సి వచ్చి రేపో మాపో జైల్లో పోతాడు అనుకున్నారు అనుకో, ప్రజలు ఓటేయరు. ఎందుకు వచ్చిన కూడా జైల్లో పోతే మనకేం చేస్తాడని. వాళ్ళు అలా వదిలిపెట్టి ఉండబట్టే కదా ఓటేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలంతా. చాలా అన్యాయం జరుగుతుంది. స్వాతంత్ర భారతదేశంలో మాలాటోళ్ళు దీన్ని ఊహించలేదు. మన సిస్టమ్ చాలా గట్టిది, స్ట్రాంగ్గా ఉంటుంది. సిస్టంలో ఉన్నవాళ్ళు, వ్యవస్థలో ఉన్నవాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు. అంతకుముందు ఎలాంటి వాళ్ళైనా కానీ ఆ పదవిలో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఒక రకమైన హుందాతనం వస్తుంది, ధర్మ నిబద్ధత పెరుగుద్ది, న్యాయం కోసమే ఉంటారు అనుకున్నాం. కానీ తేడాగా ఉంది. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా న్యాయ వ్యవస్థలకే సవాల్ విసురుతున్నప్పుడు చట్టం అందరికీ సమానమే అనే దాన్ని న్యాయ వ్యవస్థలే నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.